అమ్మటి రాంబాబుపై దాడి చంద్రబాబు లోకేష్ ఆధ్వర్యంలోనే జరిగిందని వైసీపీ నేత మొండితోక జగన్మోహన్ రావు గుంటూరులో అన్నారు. తిరుపతి లడ్డూ విషయంలో ఫ్లెక్సీలు కట్టి గొడవకు టీడీపీ వారే కారణమని ఆయన ఆరోపించారు. 7 గంటల దాడిలో పోలీసుల సహకారంతోనే టీడీపీ శ్రేణులు పాల్గొన్నారని మండిపడ్డారు. అంబటి రాంబాబు దాడితో టీడీపీ పార్టీ పతనానికి నాంది పలికిందని చెప్పారాయన. వైవి సుబ్బారావు ఫ్యామిలీ ఏమిటో అనేది ప్రజలందరికీ తెలుసన్నారు. నందిగామ ప్రజలందరూ అంబటి రాంబాబుకు కుటుంబానికి అండగా ఉంటారని తెలిపారు జగన్మోహన్ రావు. అంబటి రాంబాబు గారు లాంటి వ్యక్తి, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, అలాంటి ఆయన మీద కూడా ఇంత దాడి జరిగింది అని అంటే పార్టీ ఖచ్చితంగా దీన్ని ఎవరో ఒప్పుకోవట్లే. దీనికి సరైన సమాధానం ఖచ్చితంగా చెప్పాలనే పార్టీ భావిస్తాం. ప్రతి కార్యకర్త భావిస్తున్నాడు. అలాగే విద్యులైన వాళ్ళు, అసంత సంస్కారం ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా లేదా, చట్టాలు ఉన్నాయా లేదా, రక్షించాల్సినటువంటి వ్యవస్థలనే అడ్డుగా పెట్టుకొని వాళ్ళ సమక్షంలోనే 7 గంటల పాటు ఒక మాజీ మంత్రి మీద దాడి చేసినటువంటి చర్యని ఈ రాష్ట్రం మొట్టమొదటిసారి చూసింది. ఉలిక్కిపడింది రాష్ట్రం మొత్తం. ఒక మాజీ మంత్రి గారికే ఇంతటి జరిగితే సామాన్యుడు ఎంత, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? దీనికి కొనసాగింపుగా ఇబ్రహీంపట్నంలో జోగారింటి మీద ఏం చేశారో కూడా చూసాము. ఇది తెలుగుదేశం పార్టీకి పతనానికి మొట్టమొదటి మెట్టిది. ఇక్కడ నుంచి వాళ్ళు పతనం వైపు వెళ్ళడమే తప్ప వెనక్కి రారు.